మొదటి దూత ఘోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడింది. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయింది, చెట్లలో 3వ భాగమును కాలిపోయింది, పచ్చి గడ్డి అంతయు కాలిపోయింది. 2వ దూత ఘోర ఊదినప్పుడు అగ్ని చేత మండుతున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడింది. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయింది. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయింది. 3వ దూత ఘోర ఊదినప్పుడు దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడింది. ఆ నక్షత్రమునకు మాసి ప్రతి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాసి ప్రతి ఆయన. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. 4వ దూత ఘోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమును సూర్యుడు ప్రకాశింపకున్నట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకున్నట్లును వాటిలో 3వ భాగము కొట్టబడిన. చాలా మంచిది. ఫ్యాన్లు ఆపేసానన్న. ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికి 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, ఇవి అర్థమైతే ప్రకటన గ్రంథం చాలా తేలికగా ఉంటుంది. అయితే మీరు 6వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు మొదటి వచనం నుండి 8వ వచనం వరకు కూడా 4 ముద్రలు విప్పబడ్డాయి. ఒక్కొక్క ముద్ర విప్పబడినప్పుడు దేవుని సింహాసనము ఎదుట ఉండేటువంటి 4 జీవులలో ఒక్కొక్క జీవి వచ్చి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని అన్నాడు. 2వ ముద్ర విప్పినప్పుడు కూడా 2వ జీవి వచ్చి రమ్ము అని చెప్పాను. 3వ ముద్ర విప్పినప్పుడు కూడా 3వ జీవి వచ్చి రమ్ము అని చెప్పాను. 4వ ముద్రను విప్పినప్పుడు కూడా 4వ జీవి వచ్చి రమ్ము అని చెప్పాను. 5వ ముద్ర విప్పే సమయానికి జీవులెవరూ పిలవలేదు. సో ఇప్పుడు పాఠం ఏమిటంటే 4 ముద్రలు కూడాను ఒక సెట్, ఒక భాగం. అట్లాగే 8వ అధ్యాయంలో 4 బూరలు ఊదడం కూడాను ఒక సెట్టు. 4 బూరలు ఊదబడ్డాయి. ఈ 4 బూరలు ఊదటం ఒక సెట్టు, 4 ముద్రలు విప్పడం ఇంకొక సెట్. మొదటిగా ముద్రల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ 4 ముద్రలు విప్పినప్పుడు 4 వ్యక్తులు 4 గుర్రముల మీద బయలుదేరి వచ్చారు. 6వ అధ్యాయం ప్రకారం ఎన్ని గుర్రాలు? 4 గుర్రాలు. ఎన్ని ముద్రలు? 4 ముద్రలు. ఎంతమంది మనుషులు వచ్చారు ఆ గుర్రాల మీద? 4 మనుషులు వచ్చారు. మొదటి ముద్ర విప్పినప్పుడు
తెల్లని గుర్రము. ఏ గుర్రము? తెల్లని గుర్రము. రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రము. రెండవ ముద్ర విప్పినప్పుడు ఏ గుర్రము? ఎర్రనిది. మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రము. నల్లని గుర్రము. నాలుగవ ముద్ర విప్పినప్పుడు పాండుర వర్ణము కలిగిన గుర్రము. ఇప్పుడు 4 గుర్రాలు కూడాను లెక్కకొచ్చాయి. 4 జీవులు లెక్కకొచ్చాయి. 4 ముద్రలు లెక్కకొచ్చాయి. ఆ 4 గుర్రముల మీద కూర్చున్న వారు కూడా లెక్కకొచ్చారు. దీనికి సంబంధించినంత వరకు కూడా మనం దీని కనెక్టివిటీ అంతా కూడా జకరియా గ్రంథంలో మొదటి అధ్యాయం, జకరియా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో జకరియా 7వ వచనం నుండి చదువుకుంటే ఈలాగున సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనబడెను. ఎవరు కనపడ్డారు జకరియాకు? ఎర్రని గుర్రమును ఎక్కిన ఒక మనుషుడు రాత్రివేళ లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలవబడి ఉన్నాడు. ఏ గుర్రము? ఏ గుర్రమమ్మా? ఎర్రని గుర్రం. దాని తర్వాత అతని వెనక, ఎవరి వెనక? ఎర్రని గుర్రమును ఎక్కిన మనుష్యుని వెనక మరలా ఎర్రని గుర్రములు, చుక్కలు చుక్కలు గల గుర్రములు, తెల్లని గుర్రములు కనబడెను. మొత్తం ఎన్ని గుర్రాలైనాయి? ముందుగా కనపడినవాడు ఎర్రని గుర్రమునెక్కినవాడు. ఎర్రని గుర్రమునెక్కిన వాని వెనకాల మరలా ఎన్ని గుర్రములున్నవి? 3 రంగుల గుర్రములున్నవి. ఏమిటా 3 రంగులు? ఎర్రని గుర్రము, చుక్కలు చుక్కలు గల గుర్రము, తెల్లని గుర్రము. మొత్తం 3 + 1 కలిపితే ఎంత? 4 వచ్చిందా? ఈ 4 గుర్రములు, వాటి మీద ఎక్కిన మనుషుల పని 11వ వచనం మీరు చదివితే అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పాను. అంటే మీరు జకరియాకు కనబడిన 4 గుర్రములు లోకమందంతటా సంచారము చేయుచు లోకములో ఉన్నటువంటి పరిస్థితులను దేవదూతకు తెలియజేస్తూ ఉన్నారు. ఇది వారి పని. ఇకపోతే 6వ అధ్యాయానికి రండి. జకరియా గ్రంథం 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో 2 ఇత్తడి పర్వతముల మధ్య 4 రథములు ఉన్నాయి. జకరియా గ్రంథం 6వ అధ్యాయంలో ఇత్తడి పర్వతాలు 2 ఉన్నాయి. ఆ 2 ఇత్తడి పర్వతాల మధ్యలో ఎన్ని రథాలు ఉన్నాయి? 4 రథాలు ఉన్నాయి. మొదటి రథము ఎర్రని గుర్రములు గలది. రెండవ రథము నల్లని గుర్రములు గలది. మూడవ రథము తెల్లని గుర్రములు గలది. 4వ రథము చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు కలది. ఆ రథముల యొక్క పని ఏమిటి? 5వ వచనం ప్రకారం ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధి విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. ఆకాశపు
చతుర్వాయువులు అంటే ఏమిటి? గాలితో చేయబడిన రథములు ఇవి. ఏ రథములు? గాలితో ఎవరైనా రథములు చేయగలుగుతారా? ఏలియా ప్రవక్తను పరలోకమునకు కొనిపోవుటకు దేవుడు పంపించిన రథము దేనితో చేయబడినది? అగ్నితో చేయబడినది ఆ రథము. ఇక్కడ 2 ఇత్తడి పర్వతాల మధ్య ఉన్న 4 రథములు కూడా దేనితో చేయబడినవి? వాయువు, గాలితో చేయబడినవి. అగ్నినైనా, వాయువునైనా, నీటినైనా ఉపయోగించుకొని దేవుడు ఏదైనా చేయగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఈ 4 గుర్రములు, 4 రథములు బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకుంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడిన 4 ముద్రలు, 4 ముద్రలు విప్పినప్పుడు వచ్చినటువంటి 4 గుర్రాలు, ఆ 4 గుర్రాల మీద ఎక్కి వచ్చిన వ్యక్తులను కూడా మనం అర్థము చేసుకోగలం. ఇంతవరకు అర్థమైతే ఇప్పుడు మనం 8వ అధ్యాయానికి వద్దాం ప్రశాంతంగా. ముద్రల సంగతి అర్థమైందా? ముద్రల సంగతి అర్థమైతే 8వ అధ్యాయంలో ఎన్ని బూరలు ఉన్నాయి? 4 బూరలు. అసలు ముద్రలు ఎందుకు విప్పబడ్డాయి చెప్పండి, బూరల జోలికి వెళ్ళడానికంటే ముందుగా. నాలుగు ముద్రలు ఉన్నాయి కదా, అసలు ఆ ముద్రలు ఎందుకు విప్పబడ్డాయి? 7 ముద్రలు ఎందుకు విప్పబడ్డాయి చెప్పండి. 7 ముద్రలు విప్పబడడానికి మొదటి కారణం 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదను. అంటే ఏం జరగబోతుందో, లోకమునకు, భూమికి ఏమి జరగబోతుందో, భూమి మీద ఉన్న ప్రజలకు ఏమి జరగబోతుందో నేను నీకు తెలియజేస్తాను అన్నాడు. కానీ ఆ తెలియజేసే సంగతులన్నీ ఎక్కడ ఉన్నాయి? సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో ఉన్నాయి గ్రంథం. ఆ గ్రంథమును విప్పడానికి ఎవరు తగిన వారు లేకపోగా 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం 24 పెద్దలలో ఒకడు, ఇదిగో ఏడవద్దు, దావీదునకు చిగురు, యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఇప్పుడు చెప్పండి, 7 ముద్రలు ఎందుకు విప్పారు? 7 ముద్రలు ఎందుకు విప్పబడ్డాయి? యోహానుకు జరగబోయే సంగతులు తెలియజేయడానికి 7 ముద్రలు విప్పబడ్డాయి. రెండవదిగా ఆ 7 ముద్రలు విప్పుటకు యేసుక్రీస్తు ప్రభువు వారే యోగ్యత కలిగిన వాడు అని తెలియజేయడానికి 7 ముద్రలు విప్పబడ్డాయి. ఇది మొదటి ప్రధానమైనటువంటి సంగతి 7 ముద్రల విషయానికి వస్తే. ఇక 8వ అధ్యాయంలో 7 బూరలు ఎందుకు ఊదబడ్డాయని మీరు అడిగితే, 7 బూరలు ఊదబట్టడానికి ప్రధానమైన కారణము 6వ అధ్యాయంలో 9-10 వచనాల ప్రకారం, పరలోకములోని బలిపీఠము కింద యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యము నిమిత్తము, యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? బలిపీఠం కింద ఉన్నాయి. బలిపీఠం కింద ఉన్న ఈ ఆత్మలు దేవునికి కేకలు వేశారు. ఏమని కేకలు వేశారు? నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, మాకు అన్యాయం జరిగింది కదా, మేము నీ సువార్త నిమిత్తం అవమానాలు పడ్డాం కదా, మేము భూలోకములో అనుభవించవలసినటువంటి వసతులు, సుఖవంతమైన జీవితము,
అనుభవించకుండా నష్టపోయాం కదా, సమస్తమును విడిచిపెట్టాం కదా, ఆఖరికి మా ప్రాణమునే మీకోసం మేము పోగొట్టుకున్నాం కదా, మరి మా నిమిత్తము నువ్వెందుకని తీర్పు తీర్చవు అని అడిగారు. ఎవరు? బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు. వారి యొక్క ప్రార్థనకు జవాబుగా 7 బూరలు ఊదబడ్డాయి. వారి ప్రార్థనకు జవాబుగా 7 బూరలు ఊదబడ్డాయి. ఈ 7 బూరలు ఊదినప్పుడు 4 బూరలు ఒక గుంపుగా ఊదబడ్డాయి, ఒక సెట్టులో ఊదబడ్డాయి 4 బూరలు. మిగిలిన 3 బూరలు ఇంకొక సెట్టులో ఊదబడ్డాయి. 7 బూరలు ఒకేసారి ఊదబడలేదు. మొదటి సెట్ ఎన్ని బూరలు? 4. 7 ముద్రల్లో మొదటి సెట్ ఎన్ని ముద్రలు? 4 ముద్రలు. ఇప్పుడు బూరల గురించి మాట్లాడుకుందాం మనం. ఈ బూరల గురించి మాట్లాడుకోవాలి అంటే పాత నిబంధన గ్రంథములో కవనెంట్ కర్సెస్ అనేది మనం ధ్యానం చేయాలి. కవనెంట్ కర్సెస్ అంటే నిబంధన మీరుట వలన కలిగేటువంటి శాపము. మనం పాపం చేస్తామా? మనిషి పాపం చేస్తాడా? నేను పాపం చేయలేదు, నేను పాపిని కాదు, నా క్రియలన్నీ కూడా దేవుని ఎదుట న్యాయమైనవే, దేవుని దృష్టికి నేను నీతిమంతుణ్ణే అని భావించగలిగిన వారు ఎవరూ కూడా లేరు. ఒకవేళ ఎవరైనా తమను తాము అలాగున భావిస్తూ ఉంటే వారు భ్రమపడుతూ అయినా బ్రతుకుతూ ఉండాలి, లేదా దేవుని పైన అయినా ఎదురు తిరిగిన వారై ఉండాలి. ఇప్పుడు పాఠం ఏమిటంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. 10 ఆజ్ఞలు ఏమిటి? దేవుడు మనతో చేసిన నిబంధన. ఏమి నిబంధన? ఈ ఆజ్ఞలు అనుసరించి నీవు నడుచుకొని నేడలా నీ మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఈ ఆజ్ఞలు నీవు అనుసరించకుండా, ఈ ఆజ్ఞలు పాటించకుండా, ఈ ఆజ్ఞలు అనుసరించకుండా నువ్వు ఉంటే నీ మీదకి దీవెన బదులుగా శాపము వస్తుంది. అంటే ఇప్పుడు ఆజ్ఞలను మీరిన ప్రతిసారి కూడా ఆశీర్వాదం వస్తుందా, శాపం వస్తుందా? శాపమే వస్తుంది కదా, రైట్. ఇప్పుడు మనం పాపం చేశామంటే అది ఏ పాపమైనా కానీ, ఒక దొంగతనమే కావచ్చు, అబద్ధం ఆడడమే కావచ్చు, తల్లిదండ్రులను దూషించడమే కావచ్చు, వ్యభిచరించడమే కావచ్చు, పొరుగువానిది ఆశించడమే కావచ్చు, ఏ పాపము చేసినా కానీ అది పాపము అనే దానికన్నా మనము దేవునితో చేసిన నిబంధన మీరాము. మనము దేవునితో చేసిన నిబంధన మీరాము. మరీ ముఖ్యంగా రక్షణ పొందిన దేవుని ప్రజలు, ప్రభువుకి మరణం వరకు నమ్మకముగా ఉంటానని బాప్తిస్మం పొందినప్పుడు మాట ఇచ్చినటువంటి విశ్వాసులు, సేవకు వచ్చినప్పటి నుండి మరణించేంత వరకు సేవ తప్ప ఇంకొకటి చేయను అని తీర్మానం చేసుకున్నటువంటి వారు ఎవరైనా సరే ప్రభు ప్రజలుగా ఉండటానికి పిలువబడిన వారు, ప్రభువుని చాలా బలముగా ఎరిగిన వారు, తెలిసి చేసినా తెలియక చేసినా వారు పాపం చేస్తే దేవునితో వారు చేసుకున్న నిబంధనను అతిక్రమించిన వారు, నిబంధనను అతిక్రమించిన వారు, ఈ అతిక్రమించిన వారి మీదకి నేను ఫలానా సమస్య తీసుకొచ్చి పెడతాను, ఫలానా శాపం తీసుకొచ్చి పెడతాను అని దేవుడు ముందుగానే లేవియాకాండం 26వ అధ్యాయంలో చెప్పాడు. చదవండి. లేవియాకాండం 26వ అధ్యాయంలో 3వ వచనం మీరు చదివితే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీకు ఆశీర్వాదం వస్తుంది అని 4వ వచనం నుండి 13వ వచనం వరకు చెప్పాడు. అంతేనా? దేనికి వచ్చే ఆశీర్వాదం ఇది? ఆజ్ఞలు అనుసరించి ప్రవర్తించిన ఎడల. ఇప్పుడు మీరు 26వ అధ్యాయంలో 14వ వచనం చదవండి.
మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, చాలు చాలు చాలు, అనుసరించకపోతే ఏం జరుగుతుందో వరుసగా కిందగా రాసుకొచ్చాడు. రాసుకొచ్చి 18వ వచనం చదివితే, ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్ములను దండించేదను అన్నాడు కదా. అన్న తర్వాత 21వ వచనం నుండి 26వ వచనం వరకు చదివి, దేవుడు ఆజ్ఞ మీరిన కారణాన, నిబంధనను మీరిన కారణాన దేవుని ప్రజలను ఎలా దండిస్తానన్నాడో చెప్పండి. లేవియాకాండం 26వ అధ్యాయంలో 21వ వచనం నుండి 26వ వచనం వరకు చదివి, దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలు అనుసరించకుండా దేవుణ్ణి దుఃఖపెట్టిన వారిని దేవుడు ఎలాగా దండిస్తానని చెప్పాడో మీరు కొంచెం విశ్లేషణ చేయాలి. ఎలా దండిస్తానన్నాడు? ఎలా బాధిస్తానన్నాడు? ఎలా దండిస్తానన్నాడు? నువ్వే చెప్పుకో అన్నట్టుగా ఉందే. ఇంకా మొదటిగా ఆగండి, ఏమి రప్పిస్తాడు? అడవి మృగములను రప్పిస్తాడు. అమ్మా, ఏమి రప్పిస్తాడు? అడవి మృగములను రప్పిస్తాడు. అడవి మృగములు వస్తే మనతో స్నేహం చేస్తాయా, మనల్ని వేటాడుతాయా? బైబిల్ గ్రంథములో మనుష్యులను వేటాడిన అడవి మృగములు ఏమున్నాయి? మనుషులను చంపిన అడవి మృగములు బైబిల్ గ్రంథములో ఏమున్నాయి? సింహం ఎవరిని చంపింది? రాజుగారి ఇంటికి వెళ్ళి నేను చెప్పిన ప్రవచనం చెప్పి భోజనం చేయకుండా వెనక్కి తిరిగి రమ్మన్నాడు ఉన్నపలంగా ప్రవక్తని. కానీ ఆ ప్రవక్త పోయి ఏం చేశాడు? రోషంగానే వెళ్ళాడు, రోషంగానే ప్రవచనం చెప్పాడు, రోషంగానే వెనక్కి తిరిగాడు. కానీ ముసలి ప్రవక్త ఒకడు వచ్చి, అబ్బాయ్, నీతో మాట్లాడిన దేవుడే నాతో కూడా మాట్లాడాడు. మా ఇంట నిన్ను సహవాసం చేయమన్నాడు. నువ్వు మా ఇంట కాస్త ఆతిథ్యం స్వీకరించాలి, సహవాసం చేయాలి, భోజనం చేయాలి అని చెబితే నమ్మి వెళ్ళినటువంటి యవన ప్రవక్త భోజనం చేసిన పిమ్మట సింహము చేత చంపబడ్డాడు, సింహము చేత చీల్చబడ్డాడు. రెండవదిగా ఎలుగుబంటి. నాయన మీరేగా చెప్పింది ఎలుగుబంటి. ఎలుగుబంటి ఎవరిని చంపింది? ఎలీషా ప్రవక్తని వెక్కిరిస్తూ ఉన్నారు. ఎవరు? చిన్నపిల్లలు, కుర్రపిల్లలు, యవనస్తులు వెక్కిరిస్తూ ఉన్నారు. వెక్కిరిస్తూ ఉంటే ఎలీషా వారిని శపించగా అరణ్యములో నుండి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఎంతమంది పిల్లల్ని చంపాయి? సంఖ్య గుర్తు లేదా? 42 మంది పిల్లల్ని చంపాయి. ఎంతమందినమ్మా? 42 మంది పిల్లల్ని చంపాయి. లేఖనాలలో దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే దేవుడు పంపించబోయే ఒక దండన, దేవుడు బాధించే ఒక బాధ ఏమిటంటే అడవి మృగములను మీ మీదికి పంపిస్తాను. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి బాధ. అయ్యా, ఇంకేమున్నాయి ఆ వచనాల్లో?
సంతాన రహితులుగా చేసి ఎక్కడికి వెళ్ళారు మీరు? అడవి మృగములను రప్పించేదను. అక్కడున్నది చదవద్దు. ఎన్ని రకాల బాధలు ఉన్నాయో చెప్పండి. ఇరవై 25వ వచనంలో ఖడ్గమును రప్పించేదను. ఏమి రప్పిస్తాను? ఖడ్గము. అదే వచనం చివరిలో శత్రువుల చేతికి అప్పగించేదను ఉందా? ఖడ్గము శత్రువుల చేతికి అప్పగించడము అంటే మీ మీదకి యుద్ధము పంపిస్తాను. మీరు నా మాట వినని కారణాన, నా నిబంధన మీరిన కారణాన, నా ఆజ్ఞలు అనుసరించని కారణాన నేను మీ మీదకి యుద్ధం పంపిస్తాను. యుద్ధానికి మరి ఒక పేరు ఖడ్గము, శత్రువులు. మనం దేవునికి నమ్మకంగా లేకపోతే దేవుడు మన మీదకి శత్రువులను లేపుతాడు. ఇంటి పక్కల ఉండేవాడు, ఇరుగు పొరుగు వారు మనతో సమాధానంగా ఉండరు. ఎప్పుడు తగులాటలు, తన్నులాటలు అవుతాయి. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు, ఆఫీసులోనికి వెళ్ళినప్పుడు మన మీద ఎవరికి ప్రేమ కలగదు, కనికరము కలగదు. ప్రతివాడు కూడా మన మీద శత్రువులాగా ఎగబడతాడు, ప్రవర్తిస్తాడు. ఎందుకు ఇలా జరుగుతుందని కొంచెం వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటే, మేము దేవునికి దూరస్తులమయ్యాము గనక, నేను దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాను గనక దేవుడు నా మీదికి నా శత్రువులను లేపాడు. నా మీదికి నా శత్రువులను లేపాడు. మొదటి దండనేమో మీ మీదకి అడవి మృగములను పంపించెదను. రెండవ దండనేమో మీ మీదికి శత్రువులను పంపించెదను. మూడవది 25వ వచనంలోనే ఉంది, చదవండి. మీ మీదికి తెగులు రప్పించెదను. మూడవది ఏమిటి? తెగులు అంటే రోగము. తెగులు అంటే రోగము. అన్ని రోగాలు కూడా ఆరోగ్యం బాగాక రావు. కొన్ని రోగాలు దేవుడు మొత్తితే వస్తాయి. నీకు నేను ఎంతో అవకాశం ఇచ్చాను బిడ్డ, కానీ నువ్వు నా దారికి రావట్లేదు. నువ్వు నా దారికి రావడానికి నిన్ను మొత్తుతున్నాను అని దేవుడు కొన్ని రోగాలు పెడతాడు. ఆ రోగం ఎందుకు వచ్చిందో ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకుంటే దానికి విరుగుడు కూడా దేవుడే దయచేస్తాడు. ఎందుకంటే గాయము చేయువాడు ఆయనే, ఆ గాయం మాన్పువాడు ఆయనే. కాబట్టి వైద్యం, రోగం రాగానే వైద్యం కోసం, వైద్యుల కోసం, ఆసుపత్రుల కోసం పరిగెత్తడం మానేసి ముందుగా దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రభువా, ఈ రోగము నా అవిధేయత వలన వచ్చినదా, లేదా నువ్వు నన్ను పరీక్షించడానికి పెట్టావా, ఎందుకోసం నాకు ఈ రోగం వచ్చింది అని దేవుడి దగ్గర కాస్త విశ్లేషణ చేసుకోవాలి. ఇప్పటికి ఎన్ని తెగుళ్ళైనాయి, ఎన్ని బాధలైనాయి? మొదటిదేమిటి? అడవి మృగములను మీ మీదకి పంపించేది. రెండవది ఏమిటి? ఖడ్గమును, శత్రువులను అనగా యుద్ధాన్ని మీ మీదకి పంపించేదను. మూడవది ఏమిటి? తెగులు మీ మీదకి పంపించేదను. నాలుగవది 26వ వచనంలో నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేస్తాను. ఆహారం తీసివేయడం అంటే ఏమిటి? తినడానికి సరిపోయినంత తిండి ఉండని కరువు పంపిస్తాను. తినడానికి సరిపోయినంత తిండి ఉండని కరువు పంపిస్తాను. ఈ 4 కూడా దేవుని నిబంధన మీరిన వారి మీదకి వచ్చేటువంటి బాధలు. మళ్ళీ చెప్పండి, 4 ఏమిటి? మొదటిగా అడవి మృగములను మీ మీదకి పంపించేదను. రెండవది ఏమిటి? ఖడ్గము, శత్రువులు అనగా యుద్ధమును మీ మీదకి పంపించేదను. మూడవది ఏమిటి? తెగులు, రోగములను మీ మీదకి పంపించేదను. నాలుగవది ఏమిటి? కరువు మీ మీదకి పంపించేదను. కరువు అంటే ఆహారం లేకుండా పోవడం.
ఈ 4 కూడా ఎందుకు వచ్చినాయి ప్రభు అని అడిగితే ఆయన చెప్తాడు, మీరు నా మాట వినలేదు గనక, మీరు నా మాట వినలేదు గనక, నా ఆజ్ఞలు గైకొనలేదు గనక, నా ఆజ్ఞలు గైకొనలేదు గనక, మీరు నా నిబంధన అతిక్రమించి మీరారు గనక, నా నిబంధన అతిక్రమించి మీరారు గనక. కాబట్టి మనకేదైనా బాధ కలిగినప్పుడు, ప్రభువా నేను ఎక్కడైనా దారి తప్పిపోయానా, నేను ఎక్కడైనా త్రోవ తప్పిపోయానా, నేను ఎక్కడైనా నిన్ను దుఃఖపరుస్తూ ఉన్నానా, అందుకే నాకు శ్రమ వస్తూ ఉందా అని దేవుడి దగ్గర మనం ప్రాధేయపడి దేవుడి సహాయం కోసం ప్రార్థన చేసుకోవాలి. 119వ కీర్తన ఒకసారి చదవండి. 119వ కీర్తన 67వ వచనం చదవండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఆగండి, త్రోవ ఎప్పుడు విడిచాడట? శ్రమ కలగక మునుపు విడిచాడా? శ్రమ కలిగిన తర్వాత విడిచాడా? శ్రమలు లేకపోతే మనుషులు దారిలో నడుస్తారా? దారి తప్పి నడుస్తారా? దారి తప్పే నడుస్తారు. దేవుడు శ్రమలు పెట్టడు, ఎందుకంటే దారిలో ఉంచడానికే శ్రమలు పెడతాడు దేవుడు. తండ్రి శిక్షించని కుమారుడు ఎవరైనా ఉన్నారా? లేరే. తండ్రి అయితే తండ్రికి పుట్టిన కుమారుణ్ణి ఖచ్చితంగా శిక్షించాలి. కింద అదే 119వ కీర్తనలో 71వ వచనంలో, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. కడుపు నిండిన వాడనైతే, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఉంటుంది, ప్రభువా నాకు ఆహారం ఎక్కువైపోయి నేను కడుపు నిండిన వాడనైతే దేవుడు ఎవడు అని, అయ్యా నేను నీకు వ్యతిరేకంగా నడుస్తానేమో, కాబట్టి నన్ను పేదవాణ్ణిగా ఉంచొద్దు, అట్లాని ఐశ్వర్యవంతుడిగా కూడా ఉంచొద్దు, తగినంత ఆహారము నాకు దయచేయము, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్యములో నడుస్తూ ఉన్నప్పుడు వారికి ఏ దినము ఆహారం ఆ దినం అనుగ్రహించబడిందా? రేపటిది కూడా ఇవాళే అనుగ్రహించబడిందా? ఏ రోజు ఆహారం ఆ రోజే అనుగ్రహించబడింది, రేపటిది వాళ్ళు ఇవ్వలేదు. అట్లని దేవుడి వాళ్ళ పస్తుంచలేదు. దేవుని మీద విశ్వాసంతో ఆధారపడి బ్రతికేవాడికి రేపటిని గూర్చి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మన భారములు భరించుచూ ఉన్నాడు గనుక, ఆయన మన భారములు భరించుచూ ఉన్నాడు గనుక మనం భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ, భవిష్యత్తులో సెక్యూరిటీస్ గురించి మాట్లాడుకుంటూ, భవిష్యత్తుకు భరోసా, భవిష్యత్తుకు భద్రత అనేటువంటి మాటలకు అలవాటు పడిపోయిన మనము రేపటి దినము గురించి ఆలోచన చేస్తూ, రేపటి దినం బాగుండాలని ఇవాళ పాపం చేయడానికి తయారవుతాం. రేపటి రోజు నా బిడ్డలు బాగుండాలని అన్నదమ్ముల మధ్యలో ఆస్తుల తగాదాలు వచ్చినప్పుడు ఈ చదువు సంధ్య లేని తమ్ముడి చేత సంతకాలు పెట్టించుకొని తమ్ముడికి చిల్లిగా ఆస్తి ఇవ్వకుండా అన్న మోసం చేసిన సందర్భాలు లేవా? అమ్మ చచ్చిపోయినప్పుడు అమ్మ బంగారం నాకు అని చెప్పి అక్కా చెల్లెళ్ళు పోట్లాడుకొని ఒకరు అన్యాయం అయిపోయినటువంటి సందర్భాలు లేవా? ఉన్నాయి. ఆస్తుల తగాదాలు ఎందుకు వస్తాయంటే భవిష్యత్తు మీద వీరికి భయం ఉంది కనుక, రేపటిని గూర్చి చింత ఎక్కువైంది కనుక, దేవుడి మీద కంటే భూలోక సంబంధమైన వస్తువుల మీద, వాహనాల మీద, విషయాల మీద వీరికి మనస్సు ఉంది కనుక వీరు ఈరోజు పాపం చేస్తారు. రేపటి భవిష్యత్తును గూర్చి భయపడుతూ ఈరోజు పాపం చేస్తారు. అయితే ఈరోజు పాపం చేయడం వల్ల నీ మీదకి అడవి మృగం వస్తుందో తెలియదు, నీ మీదకి శత్రువులు తయారవుతారేమో తెలియదు, నీ మీదకి కరువు వస్తుందేమో తెలియదు, నీ మీదకి రోగం వస్తుందేమో తెలియదు. నువ్వు రేపటిని గూర్చి భయపడుతూ ఇవాళ పాపం చేస్తే ఆ పాపమునకు ఖచ్చితంగా దేవుని శిక్ష అనుభవించాల్సిందే. దేవుని శిక్ష అనుభవించాల్సింది. యూ కెనాట్ ఎస్కేప్. మొత్తం ఎన్ని బాధలు వచ్చినాయి ఇక్కడ.
అయ్యా 4 వచ్చినాయా? మళ్ళీ చెప్పండి. మొదటిగా అడవి మృగములు, రెండవదిగా ఖడ్గము, శత్రువులు, యుద్ధము, మూడవదిగా తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు, నాలుగవదిగా కరువు. ఈ 4 కూడా ఎందుకు వచ్చినాయి? ఆజ్ఞ మీరుట వలన మీకు ఈ 4 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మీరు ద్వితీయోపదేశ కాండంలోకి రావాలి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో ప్రశాంతంగా 20వ వచనం నుండి 24వ వచనం వరకు ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. ఆయన ఇట్లనుకొనెను, ఆ నేను వారికి విముఖుడనై వారి కనపడి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి. తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టించును. అవివేక జన్మ వలన వారికి కోపము పుట్టించును. నా కోపాగ్ని రగులుకొనును. పాతాళ గాధము వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును. పర్వతముల పునాదులను రవలబెట్టును. వారికి ఆపదలను విస్తరింప చేసేదను. వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. వారు కరువు చేత క్షీణించుదురు. మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుదురు. బురదలో ప్రాకు పాముల విషయమును మృగముల పాడలను వారి మీదకి రప్పించదు. రైట్. ఈ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం యొక్క సందర్భం ఏమిటంటే 16వ వచనం చదివితే వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనకు కోపము రప్పింపజేసిరి. ఆయనకు రోషం పుట్టించారు, కోపం రప్పించారు. దేవుడు ఇప్పుడు కోపంగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా? కోపంగా ఉన్నాడు. మరలా 19వ వచనానికి వస్తే వారి యొక్క చేష్టలన్నీ చూసిన దేవుడట తన కుమార్తెల మీద తన కుమారుల మీద క్రోధపడెను, వారిని అసహించుకొనెను. దేవుడు ఇప్పుడు బిడ్డల మీద ప్రేమగా ఉన్నాడా, అసహ్యంగా ఉన్నాడా? అప్పుడప్పుడు మన బిడ్డలను చూస్తే మనకు అసహ్యం వేసిద్దా లేదా? ఎప్పుడు అసహ్యం వేసిద్ది? మాట విన్నప్పుడు కూడా కొంతవరకు భరిస్తాం. సంవత్సరాలుగా మనం కూడబెట్టుకున్నటువంటి గౌరవ మర్యాదలను, పేరు ప్రతిష్టలను, మనకు ఉన్నటువంటి దైవభక్తిని, వీటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి బురదలో వేసినట్టుగా వాడు ప్రవర్తన చేస్తూ ఉంటే భార్యని ప్రేమిస్తావా? ఎప్పటి వరకు భార్యని ప్రేమిస్తాం? ఎప్పుడు భార్య మీద అసహ్యం వేసిద్ది? మనం చెప్పిన మాట వినకపోతే కాదు, ఎప్పుడు భార్య మీద బాధ వేసిద్ది? ఏమా ఏంటి సార్? వేసిద్దా? ఎప్పుడు వేసిద్ది? కూరలో ఉప్పు ఎక్కువ వేసినప్పుడు కాదు నాయన, ఎప్పుడు లేచినా తిండికోలే నీకు. కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే భార్య మీద అసహ్యం వేసిద్దా? ఆ మాట చెప్పాకు. చెప్పిన మాట వినకపోయినా బాధలేదు. కుటుంబాన్ని పాడు చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లల్ని తండ్రి మీదకి వ్యతిరేకంగా మారుస్తారు, అవునా? అప్పుడు లేవగానే భార్య ముఖం చూస్తే ఏమనిపించింది? అసహ్యం వేసిద్ది. ఇప్పుడు భర్త మీద ఎప్పుడు అసహ్యం వేసిద్ది? ఇదా? రాదా? మీకు ఎప్పుడు రాదా? మీరు మంచివాళ్ళ? భర్త మీద ఎప్పుడు అసహ్యం వేసిద్ది? పోషించాల్సిన భర్త గాలికి వదిలేసి తిరుగుతూ ఉంటే భార్యని బిడ్డల్ని, అంతేనా? ఎన్ని జీవిత కథలు వింటాం.
బాధ్యతలు నెరవేర్చని భర్తను చూస్తే భార్యకు అసహ్యం. కుటుంబాన్ని కట్టాల్సిన జ్ఞానవంతురాల్లాగా ఉండాల్సిన భార్య 3 రాళ్ళలాగా ఇల్లు పెరికేస్తుంటే భార్య ముఖం చూడాలంటే భర్తకి అసహ్యం. సంపాదించిన కీర్తి ప్రతిష్టలు దైవభక్తి సాక్ష్యాన్ని బిడలు చెడగొడుతూ ఉంటే బిడలను చూసినప్పుడు తల్లిదండ్రులకి అసహ్యం వేస్తుంది. ఇప్పుడు దేవుడికి కూడా అసహ్యం వేసింది ఎవరి మీద? ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు గారా? ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు గారా? నాకు స్వకీయ సంపాద్యం అన్నాడే 19వ అధ్యాయంలో. మరి ఏమైంది? స్వకీయ సంపాద్యాన్ని చూస్తే వాళ్ళు ఏమైంది? అసహ్యం వేసింది. ఎందుకు ప్రభువా అంటే నన్ను కాకుండా వారు అన్యులను అనుసరించి నడుచుచూ ఉన్నారు గనక. అయ్యా, అందుకోసం దేవుడు 20వ వచనం నుండి వారి మీదికి నిబంధన మీరిన కారణాన, ఆజ్ఞలు అతిక్రమించిన కారణాన, త్రోవ దప్పిన కారణాన వారి మీదికి కష్టాలు తీసుకొచ్చి పెడుతున్నానని చెప్పాడు. ఏం కష్టాలు? ఏం కష్టాలు అని అడిగితే ఇందాక మొదటి బాధ ఏమిటి? ఇందాక 4 మొదటి బాధ ఏమిటి? అడవి మృగములు. అడవి మృగములా? ఇప్పుడు మీరు చూడండి 24వ వచనంలో చివరి 2 లైన్లు చదివితే బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కూరలను వారి మీదకి రప్పించేందు అన్నాడు. అంటే అడవి మృగముల జాబితాలో ఇది వేయొచ్చా? వేయచ్చు కదా. రైట్. రెండవదిగా ఏమొచ్చింది ఇందాక? మొదటిది అడవి మృగము 4. రెండవది ఏమిటి? ఖడ్గము. ఖడ్గము, శత్రువులు. అయ్యా, యుద్ధము అన్నాడు కదా. ఇక్కడెక్కడైనా ఖడ్గము, శత్రువులు, యుద్ధం ఉన్నాయా? లేవా అమ్మా? అక్క ముందుగా 24వ వచనం మీరు చదివితే 2వ లైన్లో మంట చేతను క్రూరమైన హత్య చేతను అన్నాడు. మంట అంటే తగలబెడతారు, క్రూరమైన హత్య చేస్తారు. కింద 25వ వచనంలో బయట ఖడ్గం ఉంటుంది, లోపల భయం ఉంటుంది. 2వ బాధ వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు 3వ బాధ ఏమిటి? 3వ బాధ ఏమిటి? తెగులు. ఈ తెగులు అనేది 23వ వచనం మీరు చదవండి. వారికి ఆపదలను విస్తరింపజేసేదను. ఆపద అంటే ఏమిటి? అకస్మాత్తుగా సంభవించేటువంటి రోగం. ఆపద అంటే ఎప్పుడు అకస్మాత్తుగానే వస్తుంది, చెప్పొచ్చేది కాదు. వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. ఏమిటి బాణాలు? నీ మీదకి వచ్చే రోగాలు. వచ్చిందా? తెగులు వచ్చిందా? ఇక్కడ 4వది ఏమిటి? అయ్యా, కరువా? కరువు అయితే పైకి చూడండి 22వ వచనంలో నా కోపాగ్ని రగులు కొనును, పాతాళగాధం వరకు అది దహించును, అది భూమి మీద పండే పంటను కాల్చును. అంటే దాని అర్థం ఏంటి? భూమిలో ఆహారం లేకుండా చేయడం. మళ్ళీ 24వ వచనం మీరు చదివితే కరువు చేత క్షీణించెదరు. కరువు వచ్చిందా? ఇందాక 4, ఇప్పుడు 4 లెక్క కుదిరినాయా? ఈ 4 ఆపదలు లేవ్యాకాండంలో చెప్పినవి కానీ ద్వితీయోపదేశకాండంలో చెప్పినవి కానీ రావడానికి ప్రధానమైన కారణం ఏమిటి? దేవుడు ఊరక ఖాళీగా కూర్చొని చిన్నపిల్లలు గోళీకాయలు ఆటలాడుకుంటున్నట్టుగా మనుషులతో ఆడుకుంటున్నాడా? కాదే. మరి ఎందుకు వచ్చినాయి? దేవుడు చెప్పిన మాట అనుసరించకపోవడం వల్ల, దేవుడు ఇచ్చిన నిబంధన పాటించకపోవడం వల్ల, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వల్ల అవి మనం కొనుక్కొచ్చుకున్నాయే తప్ప దేవుడికి సరదాగా ఉండి మనతో దేవుడు ఆడుకోవటం లేదు. చాలామంది బాధలు కలిగినప్పుడు ఏమంటారంటే దేవుడు నన్ను అన్యాయం చేశాడండి, దేవుడు నన్ను చిన్న చూపు చూశాడండి, దేవుడు నాతో ఆడుకుంటున్నాడండి అని ఎప్పుడు కూడా బాలు దేవుడి మీద వేయడానికి ఇష్టపడతావు. కానీ నేను దేవుడిని దుఃఖపెట్టానండి, నేను దేవుడి మాట వినలేదండి, నా వల్ల దేవుడు బాధపడ్డాడండి, అందుకే నాకు ఈ కష్టం వస్తుందండి అని ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఎందుకని పశ్చాత్తాపడు? ఒక విశ్వాసికి కానీ సేవకుడికి కానీ బాధ కలిగితే ముందుగా స్వపరీక్ష చాలా అవసరం. స్వపరీక్ష అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి.
పరీక్షించుకోవడం అంటే వెనక్కి తిరిగి వెనకాల ఏం చేశారని ఆలోచన చేయడం కాదు. ప్రార్థన చేసుకుంటూ ప్రభువా నా దోషం ఏమిటో నాకు తెలియజేయి నాయన దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడే తెలియజేయాలి. అంతే తప్ప వెనకడికి గుర్తు చేసుకుంటా ఇది ఇవ్వడం కాదు. ప్రభువునే అడగాలి, నేనేం దోషం చేశాను, నేను ఎక్కడ నీకు వ్యతిరేకంగా ఉన్నాను. మొత్తానికి బాధలన్నీ 4 బాధలా? రైట్. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదవండి. అప్పుడు యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట ఒకవేళ నిలవబడినా గాని ఈ ప్రజలను అంగీకరించుటకు ఆహా నా సన్నిధిని నడవకుండా వారిని వెళ్ళగొట్టుము. ఇంకా ఏమని? యెహోవా సావునకు నియమించబడిన వారు సావునకును ఖడ్గమునకును నియమించబడిన వారు ఖడ్గమునకును క్షామమునకు నియమించబడిన వారు క్షామమునకును చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. చాలు. ఇంకా కిందకు వస్తే ఆహా ఎన్ని బాధలు? రైట్. ఇప్పుడు కాసేపు ఇర్మియా గ్రంథంలోకి వద్దాం మనం. అయితే ఓ ప్రశ్న అడుగుతాను. మొదటి వచనంలో 2 భక్తుల పేర్లు చెప్పాడు. ఎవరివి? మోషే సమూయేలు అనే 2 భక్తుల పేర్లు కీర్తనల్లో ఎక్కడ రాశారు? కలిపి రాశారా? మరి చూడండి, కీర్తనల్లో ఎక్కడైనా మోషే సమూయేలు పేర్లు మీకు తగులుతాయా? అమ్మా కీర్తనలు అని చెప్పాను నేను. ఏ కీర్తన అని అడగబాకండి. 103:7 అమ్మగారు మోషే ఒక్కడే ఉన్నాడు అక్కడ. మనకి సమూయేలు గారు కూడా కావాలి. మీరు దగ్గరికి వచ్చారు అమ్మగారు. వెతకండి, దొరుకుద్ది, కష్టమేం కాదు. అమ్మా 99 అంట చూడండి. 99వ కీర్తన అంట చూడండి. వచనం కూడా చెప్పనా? 6వ వచనం చదవండి అమ్మా. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. ఎవరు వచ్చారు ఇక్కడ? మోషే, అహరోను, సమూయేలు, 3 ఉన్నారా? ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయంలో 1వ వచనంలో ఎవరున్నారు? మోషే ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మోషే మంచి విజ్ఞాపనాకర్త. అవునా? మోషే ఎవరి కోసం విజ్ఞాపన చేశాడు? ఇశ్రాయేలు ప్రజల కోసం విజ్ఞాపన చేశాడు. ఎప్పుడు విజ్ఞాపన చేశాడు? ఆహా వీరు అరణ్య ప్రయాణంలోనికి వెళుతూ నేను సీనాయి కొండ మీదకి పోయి దేవునితో 40 రోజులు గడిపొస్తానప్పా అని చెబితే వీళ్ళు కింద ఉన్న అహరోనుని బెదిరించి, అహరోనుని ప్రేరేపించి బంగారపు దూడ చేయించుకొని వాళ్ళు ఎగురుతూ ఉంటే
తినుచు త్రాగుచు నాట్యమాడుచు ఉంటే దేవుని కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా దేవుడేమన్నాడు? మోషే, వీళ్ళందరినీ ఒక్కడు కూడా లేకుండా తుడిచిపెట్టేస్తా. వరద వచ్చినప్పుడు బురద ఎలాగైపోతుందో అలాగే మనుషులందరినీ కూడా నేనేం చేస్తాను? తుడిచిపెట్టేస్తాను. ఎవరు ఉండరిక? నీ కడుపులో నుంచి పుట్టేవాళ్ళు ఉంటారే. ఎవరి కడుపులో? మోషే కడుపులోంచి పుట్టేవాళ్ళు ఉంటారే, వాళ్ళని తీసుకెళ్ళి వాగ్దాన దేశంలో కూర్చోబెడతా అన్నాడా? ఇప్పుడు మోషేకి మంచి ఆఫర్ వచ్చిందా రాలేదా? వచ్చిందా? చల్తీ అబ్రహాం పేరు బోధిక కథ ఎవరిది మొదలైద్ది? మోషేది మొదలైద్ది. మనకి పేరు సంపాదించుకోవడానికి మంచోళ్ళని నాశనం చేస్తామా? చేస్తామా చేయమా? చేస్తాం. చేయాలా చేయకూడదా? చేయకూడదు. మనం ఎదగడం కోసం మంచోడి మీద బురద చల్లకూడదు, రాయి వేయకూడదు. బట్టగాల్చి మంట మండుతూ ఉంటే వాడి మీద పడేస్తాం. ఒరే నువ్వు కూడా కాలురా. ఆడి తుడుచుకోవడానికి ఎంతకాలం పట్టింది? మోషే అటువంటి మనస్సు కలిగిన వాడు కాదు. ఏమన్నాడు? ప్రభువా, ఒకవేళ జీవగ్రంథంలోంచి నా పేరైనా తీసేయి అంటే ప్రార్థన చేశాడా? ఎవరి కోసం? విజ్ఞాపన చేశాడా? అందుకోసం అంటాడు, మోషే భూమి మీద ఉన్నవారు అందరిలోకెల్లా మిక్కిలి భయంకరమైన వాడు. అవునా కాదా? మరి కాదని చెప్పరేంది? అన్నీ నేనే చెప్పుకోవాలి అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం. మోషే అందరిలోకెల్లా సాత్వికుడు. మోషే మిక్కిలి సాత్వికుడు. అంతటి సాత్వికుడు కూడా కోపం పుట్టించగలిగిన వాళ్ళం మనం. అంతేగా? అంత మెత్తగా ఉన్నవాడికి కూడా కోపం పుట్టించగలుగుతాం మనం. మళ్ళీ బయటికి పోయి ఏం చెబుతాం? ఒట్టి కోపిస్తుడని మోషే అంటాం. అవునా? సరే, ఇప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే, మోషే ఒకవేళ వచ్చి మరలా వచ్చి ఇప్పుడు ఇశ్రాయేలీయుల కోసం విజ్ఞాపన చేసినా కానీ నేను మాత్రం అంగీకరించను. మోషే తర్వాత ఇంకో మనిషి పేరేమిటి? సమూయేలు. ఎవరి కోసం విజ్ఞాపన చేశాడు? ఇశ్రాయేలీయుల కోసమా? సౌలు కోసం. ఎవరి కోసమా? సౌలు కోసం విజ్ఞాపన చేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? సమూయేలు, నేను వదిలేసిన సౌలు కోసం నువ్వు ఎంతకాలం బాధపడతావులే. లేచి ఏం చేయమంటావు ప్రభువా? తైలం తీసుకో, కొమ్ము తీసుకో, బెత్లెహేము వెళ్ళు. ఎవరున్నారు బెత్లెహేములో? యెషై ఉన్నాడు. యెషైకి ఎంతమంది కొడుకులు? 8 మంది కొడుకుల్లో ఒకరిని ఎన్నుకున్నాను, పో వెళ్ళి అభిషేకించు అన్నాడు. ప్రభువా, కాదు ప్రభువా, సౌలు ప్రభు అంటే నేను విసర్జించిన సౌలు నువ్వెందుకు పట్టుకొని వేలాడుతున్నావు అన్నాడా? పాఠం ఏమిటంటే, దేవుడు విజ్ఞాపనాకర్తల మాట విని రావాల్సిన కీడు రప్పించకుండా ఆపగలుగుతాడు. కానీ దేవుడికి ఎంత కోపం పుట్టించారంటే వీళ్ళు 14వ అధ్యాయం, ఇర్మియా గ్రంథంలో 14వ అధ్యాయంలో వాళ్ళు చేసిన కార్యాల గురించి చెప్తుంటే అవి మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. వాటిని నేను చెప్పడానికి నా సబ్జెక్టు డీవియేట్ అయిపోతుంది కనుక నేను చెప్పట్లేదు. 18వ వచనం దాకా వాళ్ళు చేసిన పాపాలే ఉన్నాయి అన్న. ఎవరు చేసినవి? దేవుని ప్రజలు చేసిన పాపాలే ఉన్నాయి. మళ్ళీ 19వ వచనంలో వచ్చి వీళ్ళు ఏమీ తెలియదు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు. చూడండి ఏం ప్రార్థన? నీవు యోదాను బొత్తిగా విసర్జించితివా, సియోను నీకు అసహ్యమాయేనా, మాకు చికిత్స దొరకకుండానంతగా నీవేళ మమ్మను కొట్టితివి, మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేది కనబట్టలేదు, చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతి తగిలి ఉన్నది. యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము, నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకము, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని భ్రష్టపరచుకుమి. దేవుడు భ్రష్టపరిచాడా నిబంధన? వీళ్ళు భ్రష్టపరిచారా? ఆజ్ఞ అతిక్రమించి మీరు దేవుని నిబంధన భ్రష్టం చేశారు. కానీ ఎవరి మీద వేస్తున్నారు నింద? దేవుని మీద నిందేస్తున్నారు. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారు ఎవరైనా ఉన్నారా? మళ్ళీ దేవుడికి పొగుడుతున్నారు. చూడండి అసలు ఇలా ప్రార్థన కూడా చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఆకాశం వాననీయగలదా?
మా దేవుడవైన యెహోవా నీవే కదా దాన్ని చేయుచున్నావు, నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెడుచున్నాం. కీర్తన చదివినట్టు ఉంది నాకు, అంతేనా? కానీ దేవుడు అన్నాడు, అబ్బాయి మీ ప్రార్థన కాదయ్యా, అబ్బాయిలో మీరు చేస్తున్న ప్రార్థన కాదురయ్యా. ఒకవేళ మీకు బదులుగా ఇప్పుడు సమూయేలు వచ్చి నిలవబడి మిమ్మల్ని రక్షించమని ప్రార్థన చేసినా సరే, ఒకవేళ మోషే వచ్చి మిమ్మల్ని రక్షించమని మీకోసం విజ్ఞాపన చేసినా సరే, నేను మిమ్మల్ని మాత్రం ఈసారి వదిలిపెట్టనే. ఎందుకని? అంత భయంకరమైన పాపం చేశారు మీరు. అవి చదువుకోండి ఇంటికెళ్ళి. 2వ వచనం చదవండి. నువ్వు కాకపోతే మమ్మల్ని ఎవరు క్షమిస్తారని వాళ్ళు అడిగితేనంట, సావుకు నియమిస్తే సావుకి వెళ్ళండి. 2వది, ఖడ్గమునకు నియమిస్తే శత్రువుల చేతికి అప్పగిస్తే ఖడ్గమునకు వెళ్ళిపోండి. 3వది, క్షామమునకు నియమిస్తే కరువుకు నియమిస్తే కరువు అనుభవించండి. 4వది, చెరసాలలోకి నియమిస్తే చెరసాలలోనికి వెళ్ళిపోండి. ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 4 వచ్చినాయా? ఈ 4 వచ్చాక మళ్ళీ 3వ వచనంలో సంపుటకు ఖడ్గమును, చీల్చుటకు కుక్కలను, తినివేయుటకు ఆకాశ పక్షులను, నాశనము చేయుటకు భూమి మీద ఉన్న మృగములు అను ఈ 4 విధములైన బాధలు వారికి నియమించి ఉన్నాను. ఇందాక లేవియా కాండంలో ఎన్ని బాధలు? 4. ద్వితీయోపదేశ కాండంలో ఎన్ని బాధలు? 4. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో ఎన్ని బాధలు? 4. మొత్తం ఎన్ని సెట్లు అయినాయి? 3. లేవియా కాండం ఒక సెట్టు, ద్వితీయోపదేశ కాండం ఒక సెట్టు, ఇర్మియా గ్రంథం ఒక సెట్టు. ఓకే, ఇంకొకటి కూడా చూద్దాం మనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం తీసుకున్నారా? 21వ వచనం చదవండి. ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచూ ఉన్నాడు, మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలనని. బాగా వినండి, ఎందుకోసము? మనుషులను నిర్మూలన చేయడానికి, పశువులను కూడా నిర్మూలము చేయడానికి. నిర్మూలన చేయవలనని. 1 ఖడ్గము చేత, 2 క్షామము చేత, 3 దుష్ట మృగముల చేత, 4 తెగులు చేత ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడలా. ఎన్ని విధాల తీర్పు? 4 విధాల తీర్పు. మళ్ళీ వరుసగా రండి. లేవియా కాండంలో ఎన్ని బాధలు? 4. ద్వితీయోపదేశ కాండంలో ఎన్ని బాధలు? 4. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 4. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 4. ఇప్పుడు వరుసగా 4 వచ్చినాయా? ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఎన్ని ముద్రలు విప్పబడ్డాయి? మొదటిగా 4 ముద్రలు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో ఎన్ని బూరలు మోగినాయి? 4. ఓకే. జకరియా గ్రంథం 1వ అధ్యాయంలో ఎన్ని రంగుల గుర్రాలు కనపడ్డాయి? 4. జకరియా గ్రంథం 6వ అధ్యాయంలో ఎన్ని రథాలు కనపడ్డాయి? 4. 4 అనేది దేవుడు నరుడి మీదకి పంపించే శిక్ష. నలుదిక్కుల ద్వారాలు మూసివేసి దేవుడు శిక్షిస్తాడు అయ్యా, లేదా 4 దిక్కులా నువ్వు పారిపోయేలాగా దేవుడు నీకు శిక్ష వేస్తాడు. ఇప్పుడు చెప్పిన లేవియా కాండము, ద్వితీయోపదేశ కాండము, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము, ఈ 4 కూడా దేవుని ఆజ్ఞ మీరినందుకు నరుల మీదకి వచ్చిన శిక్షలు. ఓకే, మరి అయితే ఇప్పుడు 8వ అధ్యాయం దీన్ని. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో 4 బూరలు ఊదారు కదా. ఈ 4 బూరలు లేదా అసలు మొత్తం 7 బూరలు ఎందుకు ఊదారని చెప్పాను? నిబంధన అతిక్రమించిన వారి మీదకి వచ్చినాయి ఆ శిక్షలు. అమ్మా, అసలు 7 బూరలు ఎందుకు ఊదబడ్డాయని చెప్పాను నేను మీకు ప్రారంభంలో చెప్పాను. 7 బూరలు ఎందుకు ఊదబడ్డాయి? దేవుని ప్రజలై ఉన్న విశ్వాసుల్ని, దేవుని ప్రజలై ఉన్నటువంటి దైవజనులని, దేవుని సంఘాన్ని హింసించి వారిని చంపుతూ, వారిని బాధ పెడుతూ, వారికి భూమి మీద
ప్రశాంతత లేకుండా చేసిన శత్రువులు. అయ్యా, ఆ శత్రువుల కోసం 6వ అధ్యాయంలో వధింపబడిన వారి ఆత్మలు, హతసాక్షులైన వారి ఆత్మలు, వారు దేవునికి ప్రార్థన చేశారు. క్షమించమని ప్రార్థన చేశారా? తీర్పు తీర్చమని ప్రార్థన చేశారా? తీర్పు తీర్చమనే ప్రార్థన చేశారు. ఆ తీర్పు తీర్చడం కోసమే దేవుడు 7 బూరలు ఊదించాడు. వింటున్నారా? ఇవాళ మన మీదకి ఎవడైనా ఎగబడి తెగబడి విచిత్రంగా మన మీదకి లెగుస్తూ ఉంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, ఈరోజు అతగాడికి దేవుడు అవకాశం ఇచ్చాడు మన మీదకి ఎగబట్టడానికి. కానీ మనం బాధపడి ప్రార్థన చేస్తే, అయ్యా పోయిన క్లాసులో చెప్పానుగా, బాధపడి బాధించబడిన వారు మొరపెడితే దేవుడు వాడిని శిక్షించడానికి కూడా ఒక దినము నియమిస్తాడు. ఆ దినమే ఈ బూరలు మోగినటువంటి సమయం. ఇప్పుడు వరుసగా వద్దాం. మనం బూరలు ఎన్ని ఉన్నాయి? 8వ అధ్యాయంలో 7 బూరల్లో ఎన్ని ఊదబడ్డాయి? 8వ అధ్యాయంలో 4. ఇప్పుడు వరుసగా దేవుడు శిక్ష వేస్తే ఎన్ని బాధలు వస్తాయని చెప్పుకున్నాం ఇప్పుడు దాకా? 4. ఎన్ని బూరలు ఊదబడ్డాయి? 4. రైట్. అంటే ఇప్పుడు ఈ బూరలు ఊదడం అనేది దేవుని శిక్షే కదా? రైట్. మొదటి బూర ఊదారు. మొదటి బూర మొదటి దేవదూత ఊదారు. ఊదినప్పుడు ఏమి జరిగింది? రక్తముతో మిళితమైన వడగండ్లను, రక్తముతో కలిసిపోయిన వడగండ్లు, అగ్నియు, రక్తముతో కలిసిపోయిన అగ్ని. అది చాలు ముందు మనకి. అయ్యా, వడగండ్లు, అగ్ని. వడగండ్లు, వడగండ్లు అంటే ఏమిటి? ఆకాశం నుంచే ఊడిపడతాయి. కానీ ఏమిటి అవి? బాణాలా? మంచుగడ్డలా? ఓకే. ఆకాశం నుంచి ఊడిపడే మంచుగడ్డలు ఏ రంగులో ఉంటాయి? తెల్లని రంగులో ఉంటాయి కదా. మరి ఇక్కడ ఏ రంగులో పడతాయడా? ఎర్రని రంగులో ఎందుకు పడుతున్నాయి? రంగు పూసారా? రక్తం. ఏం పడుతుందమ్మా? రక్తము. రక్తం కలిసింది. వడగండ్లలో ఏమి ఉంది? రక్తం ఉంది. రెండవది అగ్ని. నేను మీకు పోయిన తరగతిలో చెప్పాను, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు కఠినమైన సేవ చేయించారు. ఏమి కఠినమైన సేవ చేయించారు? జిగటమంటి పనిలోను, ఇటుకురాళ్ల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠినమైన సేవ చేయించారు. ఆ సేవ చేయలేక ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు, నిట్టూర్పులు విడిచారు, మూలిగారు. వారి మూలుగులు, వారి నిట్టూర్పులు, వారి మొర విన్న దేవుడు ఏం చేశాడు? వారి యందు లక్ష్యముంచి మోషేను పిలుచుకొని నేరుగా బయటికి తీసుకొచ్చాడా? అయ్యా, ఇశ్రాయేలీలను బాధ పెట్టినందుకు ఐగుప్తీయుల మీదకి 10 తెగుళ్ళు పంపించాడా లేదా? పంపించాడా? రైట్. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మొదటి బూర ఊదినప్పుడు వడగండ్లు, అగ్ని, రక్తముతో మిళితమై పడినటువంటి ఈ సమస్య, ఈ బాధ, ఈ ఇశ్రాయేలీలను హింసించినందుకు ఐగుప్తీయుల మీదకి పంపించిన 10 తెగుళ్లలో దేనితో ఒకదానితో కలపొచ్చా? నా పాఠం అర్థమైందా? ఇప్పుడు మొదటి బూర ఊదినప్పుడు ఏమైంది? వడగండ్లు, అగ్ని వచ్చి పడ్డాయి. అంతేనా? వడగండ్లు రక్తంతో కలిసి వచ్చి పడ్డాయి, అగ్ని కూడా రక్తంతో కలిసి వచ్చి పడింది. ఇప్పుడు ఇట్లా వడగండ్లు, అగ్ని కురిసినటువంటి సందర్భం ఐగుప్తీయుల మీదకి పంపించిన 10 తెగుళ్లలో ఎక్కడైనా ఉందా? ఎక్కడ? నిర్గమాకాండమే 10 తెగుళ్ళు ఉండేది, ఇంకే కాండంలో ఉండదు. నిర్గమాకాండం ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయం తీయండి. ఎంత సార్? 24 గంట చదవండి. అలాగు వడగండ్లును
వడగండ్లతో కలిసిన పిడుగులు బహుబలమైన వాన ఆయను. వినండి వినండి, వడగండ్లతో కలిసిన పిడుగంటే ఏమిటి? పిడుగంటే ఏమిటి? అగ్నేనా? అంటే ఇప్పుడు వడగండ్లు అగ్ని కలిసి వచ్చినాయి కదా. రైట్, ఇవి అర్థమైంది. ఏం జరిగింది? మొదటి బూర ఊదినప్పుడు వడగండ్లతో పాటు అగ్ని వచ్చినాయి ఐగుప్తీయుల మీదకి. కానీ మొదటి బూర ఊదినప్పుడు వడగండ్లతో పాటు అగ్నితో పాటు రక్తము కూడా కలిసింది. అసలు నాకు ఆ మాట చూడండి, భలే విచిత్రంగా ఉంటుంది. మొదటి బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమై ఉన్న వడగండ్లు అగ్ని పుట్టి అని ఉంటుంది. ఆ మాట ఉందా? పుట్టి అని ఉందా? పుట్టి అంటే ఏమిటి? అవి అంతకుముందు ఉనికిలో ఉన్నాయా లేదా దేవుడు అప్పటికప్పుడు వాటిని పుట్టించాడా? మామూలు వడగండ్లు ఉనికిలో ఉన్నాయి, మామూలు అగ్ని ఉనికిలో ఉంది. కానీ దేవుడు అప్పటికప్పుడు ఏం చేశాడట? రక్తముతో మిళితమైన వడగండ్లు పుట్టించాడట. అంతేనా? రక్తముతో మిళితమైన అగ్ని పుట్టించాడట. అసలు అగ్ని రక్తం ఎట్లా కలిసి ఉంటుంది? అగ్ని నెత్తురు ఎట్లా కలిసి ఉంటాయి? వడగండ్లు నెత్తురు ఎట్లా కలిసి ఉంటాయి? అప్పటికప్పుడు పుట్టించి, ఆ మాట చదవండి 8వ అధ్యాయంలో, అప్పటికప్పుడు పుట్టించి భూమిపైన పడవేయగా. ఎక్కడ పడ్డాయి? వచ్చి భూమిపైన పడవేయగా. ఐగుప్తీయుల మీదకి పంపించిన వడగండ్లు పిడుగులు ఎక్కడ పడ్డాయి? భూమి మీద. సరిగా చదవాలి. 9వ అధ్యాయం 24వ వచనం మళ్ళీ చదవండి. అలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయును ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యము మొదలైనది మొదలు పెట్టుకొని ఎన్నడును అవి అటువంటివి పడలేదు. ఎప్పటి నుంచి మొదలు పెట్టుకొని? ఐగుప్తు ఒక రాజ్యంగా పుట్టింది మొదలు పెట్టుకొని. ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకువచ్చేటువంటి ఆ సమయం వరకు కూడా అంత బలమైన వడగండ్లు పడలేదు. వడగండ్లు ఎక్కడ పడ్డాయి? ఇప్పుడు ఐగుప్తు దేశంలో పడ్డాయి. 25వ వచనం చదివితే ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూర చెట్టును చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగొట్టెను. అయితే ఇశ్రాయేలీలున్న గోషేను దేశములో మాత్రం వడగండ్లు పడలేదు. అంటే ఇప్పుడు వడగండ్లు ఎక్కడ పడ్డాయి చెప్పండి, ఎక్కడ పడలేదు చెప్పండి? పడలేదు. రైట్, మరి ఎక్కడ పడ్డాయి? ఐగుప్తు దేశంలో పడ్డాయి. అంటే ప్రపంచం మొత్తం మీద ఒక్క దేశం మీదే వడగండ్లు పడ్డాయి. అంతేనా? అంతేగా? నిర్గమాకాండం ప్రకారం అంతేనా? రైట్. మరి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ప్రకారం అయ్యా, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ప్రకారం మొదటి బూర ఊదినప్పుడు వడగండ్లు రక్తంతో కలిసి ఉన్నాయి, అగ్ని రక్తంతో కలిసి ఉంది. ఈ రక్తంతో కలిసిన వడగండ్లు అగ్ని ఏదైనా ఒక ప్రాంతానికి ఒక దేశానికి మాత్రమే పరిమితమై పడ్డాయా? భూమి మీద 3వ భాగం పడ్డాయి. అంటే 100 ఎకరాలు ఉంటే ఎన్ని ఎకరాలు పడతాయి ఇప్పుడు సార్? 100 ఎకరాలు ఉంటే 3వ భాగం అంటే 75 33. ఇంకా దానికి ఆ 3కి ముగింపు లేదు కనుక 33.333 వెళ్ళిపోతానుండేది 3వ భాగం. అంటే ఇప్పుడు 100 ఎకరాల భూమి ఉంటే ఎన్ని ఎకరాల మీద పడతాయి? ఇప్పుడు వచ్చి 33 ఎకరాల మీద వడగండ్లు పడతాయి. ఇప్పుడు వడగండ్లు పడితే ఏం జరుగుద్ది? ఐగుప్తులో ఏం జరిగింది? వడగండ్లు పడితే బాగా చదవండి 25వ వచనం. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా
మనుషులను, జంతువులను, ప్రతి కూరను, ప్రతి చెట్టును విరగగొట్టెను. ఎన్ని ఎఫెక్ట్ అయినాయి వడగండ్ల మూలన ఐగుప్తు దేశంలో? మనుషులు, జంతువులు, కూరాకులు, చెట్లు. 4 రైట్. ఇప్పుడు 8వ అధ్యాయం ప్రకారం మొదటి బూర ఊదినప్పుడు ఏమేమి ఎఫెక్ట్ అయినాయి? మనుషులకు ఎఫెక్ట్ అయిందా? ఏయా మనుషులకు ఎఫెక్ట్ అయిందా? చెట్లలో 3వ భాగము, భూమి 3వ భాగం, భూమి, చెట్లలో 3వ భాగము. ఈ 3 భాగాలు గాలిపోయినాయి. భూమి గాలిపోయింది, చెట్లు గాలిపోయాయి. అయితే పచ్చగడ్డి అనేది అసలు కనబడకుండా మొత్తం పాడైపోయింది. పచ్చదనం లేకుండా మొత్తం పాడైపోయింది. ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? భూమి మీద పచ్చదనం అంతా పాడైపోయిన అనుభవం ఎప్పుడైనా ఉందో భూమికి? అయ్యా, సొదొమ గొమొర పట్టణాలు. సొదొమ గొమొర పట్టణాలు దేవుడు అగ్ని చేత, గంధకము చేత కాల్చినప్పుడు వాటిలో పచ్చదనం లేకుండా పొగ పైకి లేచింది. ఈరోజు కూడా అక్కడేమీ పండదంటారు. అయ్యా, ఇశ్రాయేల్ దేశం పోయి వచ్చాం కదా, రైట్. ఇంకా అది కాకుండా రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు 1945 సంవత్సరంలో ఆగస్టు నెల 6వ తారీఖున ఒక బాంబు వేశారు. ఎవరు వేశారు? ఇండియా వాడు పాకిస్తాన్ మీద ఏంటి సార్? భారతదేశం అప్పటికి స్వతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉంది. మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది. నేను ఎప్పుడు చెప్పాను డేటు? 45 చెప్పాను. మరి బాంబులు ఎక్కడేస్తాం ఇంక మనం? అప్పుడు మనం అందరం కలిసే ఉన్నాం. 1945 సంవత్సరం ఆగస్టు నెల 6వ తారీఖున పొద్దున పూట 8-8:30 మధ్యలో అమెరికా వాళ్ళు విమానాల మీద వచ్చి జపాన్ దేశంలో హిరోషిమా పట్టణం మీద ఒక బాంబు వేశారు, అణుబాంబు. మళ్ళీ 9వ తారీఖు, 2 రోజులు గ్యాప్ ఇచ్చి 9వ తారీఖు మళ్ళీ విమానం మీద వచ్చి నాగసాకి అనే ఇంకొక పట్టణం మీద బాంబు వేశారు. హిరోషిమా, నాగసాకి అనే ఈ 2 పట్టణాలు కూడా భూమి అంతా అణుబాంబు వల్ల ఎఫెక్ట్ అయిపోయింది. అక్కడ ఇవాళ ఏమీ పండదు, అక్కడేమీ పండదు. మొక్కలు మొలవడానికి కూడా వాటికి బలం లేదు. భూమి దానికి మొక్కలను మొలిపించడానికి కూడా బలం లేదు. మీరు చెప్పినట్టుగా సొదొమ గొమొర పట్టణాలు బైబిల్లో అయితే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా వాడు జపాన్ దేశం మీద వేసినటువంటి బాంబులు, హిరోషిమా, నాగసాకి పట్టణాలు, ఇవి మన కళ్ళ ముందున్నటువంటి సాక్ష్యం. పాఠం ఏంటంటే, మొదటి బూర ఊదినప్పుడు దేవుడు వడగండ్లు పంపిస్తాడు. రక్తంతో కలిసిన వడగండ్లు పంపిస్తాడు. రక్తంతో కలిసిన అగ్ని పంపిస్తాడు. ఆ అగ్ని వడగండ్లు వచ్చి భూమి మీద పడగా భూమి పాడైపోతుంది. భూమిలో సారం ఉండదు. రెండవదిగా చెట్లు పాడైపోతాయి, చెట్లలో సారం ఉండదు. మూడవదిగా పచ్చగడ్డి అంతా కూడా పాడైపోతుంది. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. భూమి పాడైపోతే, భూమి మీద చెట్లు మొలవకపోతే, మొలిచిన చెట్లు పాడైపోతే, పచ్చదనం పాడైపోతే ఏమి నష్టం కలుగుద్ది మనిషికి? ప్రధానంగా కలిగేది శ్వాస తీసుకోవడానికి సరిపోయినంత గాలి దొరకదు, అంతేనా? ఆక్సిజన్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గాలి లేని భూమి ఎట్టా ఉండిద్దో? భూమి ఉంది, గాలి లేదు, ఎట్టా ఉండిద్ది అప్పుడు? ఇవాళ ఫ్యానులు లేకపోతేనే, ఏసీలు లేకపోతేనే బతకలేకపోతున్నారే. మరి ఆ రోజున పెద్ద ఆయన ఎవరో పాట రాశాడు, అదే ఆ రోజు
యేసయ్య ఉగ్రత రోజు అని చెప్పి మనం ఊరక పాడేస్తాం, కానీ కాసేపు కూర్చొని ప్రశాంతంగా ప్రార్థన చేసుకొని అర్థాన్ని అర్థం చేసుకొని మనసుకు హత్తుకొని పాడండి. భయం వేసిద్ది.